డాన్ బాస్కో నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలలో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆత్మకూరులోని నిర్మలా ఫార్మసీ కళాశాలలో మాదక ద్రవ్యాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమం, ప్రచార రథం మరియు విద్యార్థుల బృహత్ ర్యాలీ ఘనంగా నిర్వహించబడ్డాయి. కళాశాల జాతీయ సేవా పథకం, ఎన్ఎస్ఎస్, బి ఫార్మసీ, ఫార్మకాలజీ మరియు ఫార్మసీ ప్రాక్టీస్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ఈగల్ విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టి. త్రినాథరావు ప్రచార రథాన్ని, అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, యువత దేశ భవిష్యత్తుకు వెన్నెముక అని, డ్రగ్స్ వారి జీవితాలను నాశనం చేసే ప్రమాదకరమైన సామాజిక వ్యాధి అని ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా లేదా వినియోగంపై సమాచారం తెలిస్తే వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియచేయాలని కోరారు. గౌరవ అతిథిగా విచ్చేసిన గుంటూరు జిల్లా వృద్ధులు, వికలాంగులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ ఎన్. వెంకటరమణప్ప మాట్లాడుతూ, డ్రగ్స్ బారిన పడుతున్న యువతను కాపాడటం సమాజం మొత్తానికి ఉన్న బాధ్యతని, కుటుంబాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. నవజీవన్ బాలభవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ జోసెఫ్ థంబీ మాట్లాడుతూ, డ్రగ్స్ను తిరస్కరిద్దాం, భవిష్యత్తును కాపాడుకుందాం అనే సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ జి. నిర్మలాజ్యోతి మాట్లాడుతూ, విద్యార్థులు మంచి విలువలు, క్రమశిక్షణతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని, ప్రిన్సిపల్ డాక్టర్ బి. పాములరెడ్డి యువతను డ్రగ్స్ నుండి రక్షించడం విద్యాసంస్థల బాధ్యత అని పేర్కొన్నారు. కళాశాల ప్రాంగణం నుండి సాయిబాబా టెంపుల్ జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు డ్రగ్స్కు నో చెప్పండి, జీవితానికి ఎస్ చెప్పండి అంటూ నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రొహబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంగళగిరి ఇన్స్పెక్టర్ జి. వీరాంజనేయులు, ఎస్ఐలు కె. రవికుమార్, ఏ. పద్మజ, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు, విభాగాధిపతులు డాక్టర్ షేక్ ఆలీ, డాక్టర్ ఎం. సుధీర్, స్టూడెంట్ కోఆర్డినేటర్స్ కె. కీర్తి, కె. కరుణాకర్, ఎం. రవి, నవజీవన్ సంస్థ సిబ్బంది సిహెచ్ సాయిబాబు, పి. విజయకుమార్, ఎస్కే నజ్మా మరియు అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కావాలనే ఒక దృఢ సంకల్పమైన సీఎం గారి ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని ఈగల్ ఫామ్ చేయడం జరిగింది. స్టేట్లో వారికి ఆకే రవికృష్ణ ఐపీఎస్ వారు ఐజీ గారు మాకు ఈగల్ బాస్ వారు 5 ఇంపాక్ట్ ఆపరేషన్స్ పెట్టడం జరిగింది. ఆపరేషన్ చైతన్యం అంటే పాడేరు సరౌండింగ్ ఏరియాలో గంజాయి పండించేవారు, ఇప్పుడు అది జీరో కల్టివేషన్కి రావడం జరిగింది. అలాగే ఆపరేషన్ ట్రైన్స్ అని ఇంకో సెకండ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అది ట్రైన్స్లో గంజాయి తీసుకొచ్చే వాళ్ళని చాలా కేసులు పెట్టడం జరిగింది. అలాగే ఆపరేషన్ స్కూల్ క్యాంపస్ జోన్ అని పెట్టారు. అయితే స్కూల్కి చుట్టుపక్కల 100 yards డిస్టెన్స్లో స్మోకింగ్ అట్లాంటిది ఏమీ లేకుండా ఈ రాష్ట్రంలో చాలా కేసులు పెట్టడం జరిగింది. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి మనం అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అలాగే రాష్ట్రంలో 40,000 క్లబ్స్ పెట్టాము. ఆ క్లబ్లో అందరూ స్టూడెంట్సే ఉంటారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే 1972 టోల్ ఫ్రీ నెంబర్కి మాకు చెప్పడం జరుగుతుంది. దానివల్ల చాలా కేసులు పెట్టడం జరిగింది. మ్యాక్సిమం స్టేట్లో గంజాయిని అరికట్టడానికి మా ఈగల్ బాస్ ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము సఫలీకృతం అవుతున్నామని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు యాంటీ డ్రగ్ అబ్యూస్ డే సందర్భంగా మా నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇన్ అసోసియేషన్ విత్ నవజీవన సొసైటీ విజయవాడ మరియు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కలిసి మేము ఈరోజు డ్రగ్ అబ్యూస్ డే రోజుని విజయవంతం చేయడానికి ఇక్కడ గుమికూడి ఉన్నాము. దాన్ని పునస్కరించుకొని గుంటూరు లీగల్ డిఎస్పీ గారు త్రినాథ్ గారు వచ్చి ఉన్నారు. అలాగే అడిషనల్ డైరెక్టర్ డిజేబుల్డ్ సొసైటీ గుంటూరు నుంచి కూడా వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. అదేవిధంగా నవజీవన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ తంబి గారు కూడా వచ్చి ఉన్నారు. ఈరోజు చాలా ముఖ్యమైన దినంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాము ఇంత విజయవంతం చేయడానికి వీళ్ళందరూ మాకు సహాయపడుతున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. దీని ద్వారా మేము ఇతరులకి ఈ యొక్క డ్రగ్ అబ్యూస్ డే యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి ఒక ర్యాలీ ద్వారా మేము ఇతరులకి తెలియజేయడానికి ఈ యొక్క రోజును మేము చేసుకొనిచున్నాము. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీ, ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ద నవజీవన్ సొసైటీ అండ్ ఆల్ ద డిజేబుల్డ్ డైరెక్టర్ ద వెంకటప్పన్ గారికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నవజీవన్
నవజీవన్ బాలభవన్ సంస్థ డైరెక్టర్ అయినటువంటి తంబి నేను. ప్రత్యేకంగా మనము జూన్ 26వ తారీఖు అంతర్జాతీయ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంను పురస్కరించుకొని దాంట్లో భాగంలో సమాజానికి ఈ యొక్క అవగాహన తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నిర్మల ఫార్మసీ ఆఫ్ కాలేజ్ వారి యొక్క మేనేజ్మెంటు, స్టూడెంట్సు, అదేవిధంగా ఈగల్ డిపార్ట్మెంటు తరపున డిఎస్పి త్రినాథ్ గారు వచ్చారు. అదేవిధంగా మన అడిషనల్ డైరెక్టర్ అయినటువంటి వెంకటప్పరావు గారు డిసేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు రావటం జరిగింది. సో నవజీవన్ బాలభవన్ సంస్థలో ఈ యొక్క అవగాహనను ఒక వారం నుంచి కల్పిస్తూ ఉన్నటువంటి మా ప్రోగ్రామ్ మేనేజర్ అయినటువంటి శేఖరు, మేమందరం సమాజానికి తెలియపరచాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మీరు కూడా ఈ యొక్క అవగాహనలో ఈ యొక్క క్యాంపెయిన్లో భాగస్థులయ్యి మన చుట్టుపక్కల ఈ యొక్క గంజాయి మత్తులో ఉన్నటువంటి యువకుల్ని గుర్తించి మన ఈగల్ టోల్ ఫ్రీ అయినటువంటి 1972కి తెలియపరచాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మనము ఈ యొక్క మారక ద్రవ్యాలు లేనటువంటి రాష్ట్రంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ని మార్చుకోవటానికి ప్రతి ఒక్కరు భాగస్థులై దీంట్లో పాల్గొనాలని మేము కోరుకుంటూ ఉన్నాము. సముద్రంలో ఒక ట్రైనింగ్ వర్క్షాప్ ఒకరోజు వెళ్ళడం జరిగింది ఈ మధ్య, ఒక 1 వీక్ బ్యాక్. అక్కడ ఒక కేరళ నుండి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ వచ్చారు. ఆయన ఒక స్టోరీ చెప్పారు, రియల్ స్టోరీ. ఐఆర్ఎస్ లేడీ ఆఫీసరు ఒక స్టోరీ చెప్పారు. ఏం చెప్పారంటే, జరిగిన విషయం ఏంటంటే, ఒక నర్సు కొంతమందితో డ్రగ్ అలవాటు పడ్డది. ఆమె అలవాటు పడిన తర్వాత ఆవిడ ఆ డబ్బులు లేక నానా దొంగతనాలు చేయడం, తప్పులు చేయడం, అలా చాలా ఈ వాటిల్లో ఆవిడ ఇన్వాల్వ్ అయిపోయి చివరికి తన ప్రాణం పోగొట్టుకుంది. కాబట్టి మనం అందరినీ చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ నుండి మేము ప్రతి స్కూల్కి, కాలేజీకి వెళ్ళి మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలనే ఆలోచనతో మా ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ ఐపీఎస్ వారు రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. మమ్మల్ని కూడా రాష్ట్రం అంతా తిప్పి మన రాష్ట్రంలో గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ఎన్జిఓ జోసెఫ్ తంబి గారికి, అలాగే అడిషనల్ డైరెక్టర్ వెంకటరమణప్ప గారికి, సిస్టర్ నిర్మలా జ్యోతి గారికి, ప్రిన్సిపాల్ గారి అందరికీ నా దాన్ని రిపీటెడ్గా చెప్తున్నానని మీరు ఆలోచించండి. బయటకు వెళ్ళిన తర్వాత మీ వంతు ఈ డ్రగ్స్ని ఆపడానికి మీరు ప్రయత్నించాలి. అప్పుడే ఈ సమాజం అంతా మంచి భవిష్యత్తుతో ముందుకెళ్తుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మళ్ళీ తను శ్రీలంకలో తెలుసుకోవాలి. సో మహా ఇంటి చేయాలి, కొడతారు అంతేనా? అసలు గట్టిగా మాట్లాడితే తప్పు. రెడీ సార్. రెడీ మేడం, సిస్టర్ గారు సార్. ఓకే సార్, ఓపెన్ సార్ ఒకసారి. నిర్మూలిద్దాం, మత్తు పదార్థాలని నిర్మూలిద్దాం. డ్రగ్స్ వద్దు, జీవితమే గాలిలో కలవకు, పడద్దు మత్తు మాయలో పడద్దు. చిత్తు మత్తుదారి మరణానికి అవరాలి. వెళ్ళొద్దు మత్తు జోలికి వెళ్ళొద్దు. తరిమేద్దాం డ్రగ్స్ దాన్ని తరిమేద్దాం. డ్రగ్స్ తీసుకోకు, నరకానికి వెళ్ళకు. అవ్వద్దు మత్తుకు బానిస.
ఇక్కడ